కంఠంతో ఈ యొక్క ల్యాండ్ టైటిల్ గత 100 రోజులుగా మరి ప్రశ్నిస్తున్నా సరే ఏ రాజకీయ పక్షాలు స్పందించిన సమయంలో ఈ కూటమి ముందుకొచ్చి మా అధికారం వచ్చిన తక్షణం ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు దానికి అధికార పక్షం వాళ్ళు ఒక ఆయుధాన్ని ఎన్నుకోవడం జరిగింది. మాకు నీతి ఆయోగ్ వారు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు, మా మీద ఇన్సిస్ట్ చేశారు ఆ చట్టం తెమని చెప్పడం జరిగింది. కానీ అది అబద్ధం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక కవర్ పేజీని మాత్రమే వాడుకుని లోపల పేజీలన్నీ కూడా వీళ్ళకి నచ్చిన విధంగా రాసుకుని ఈ యొక్క ప్రజలకి అన్యాయం జరిగే విధంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఏ సామాన్యుడికి అందుబాటులో ఉండేవి లోకల్ కోర్ట్స్, లోకల్ పోలీస్ స్టేషన్స్, అలాంటి అవకాశం లేకుండా టీఆర్ఓల్ని వాళ్ళు చెప్తే వినే నాయకులు ఒక లీడర్స్ని ఉండే అధికారులు అవన్నీ పెట్టుకుని వాళ్ళు ఈ చట్టాలను అమలు చేసే విధిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళడం వల్ల సామాన్య ప్రజలు నష్టపోతారు. కనీసం న్యాయ పరిజ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. ఈ కోర్టులో ఎంతో ప్రొసీజర్ ఉంటుంది, ఎన్నో చట్టాలు అమలు చేస్తాం. మా ఒక న్యాయం జరగాలంటే 100 చట్టాలు అప్లై చేసి ఒక న్యాయాన్ని బయటకు తీసుకురావడం ముందు ప్రయత్నం చేస్తాం. అలాంటి ఏది లేకుండా ఒక టీఆర్ఓల్ని పెట్టేసి ఒక న్యాయం ఇచ్చేస్తామంటే అది జరగని పని. దానివల్ల ఏంటంటే అసలు అధికారులు ఎవరు మాట వింటారంటే ఈ రోజున అధికార పక్షం ఎవరుంటే వాళ్ళ మాట విని జడ్జిమెంట్ పాస్ చేయడం. దానివల్ల నిజంగా హక్కుదారుడు వాళ్ళ యొక్క హక్కులు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చట్టం అమలు చేయడం వల్ల ప్రజలకే నష్టం. ఆ నష్టాన్ని ప్రతి ఒక్క ప్రజలు గుర్తించాలా. ఈ యొక్క నష్టాన్ని గుర్తించిన నాయకులు ముందుకు వచ్చిన కూటమి వాళ్ళని నెగ్గిస్తే కనుక ఈ నష్టం నుంచి ప్రజలు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు న్యాయవాదులు ముక్త కంఠంతో ఈ కూటమి అభ్యర్థులను బలపడడం జరిగింది. అందులో పిఠాపురం కాన్స్టిట్యూన్సీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నిల్చోవడం జరిగింది. వారిని అఖండ మెజార్టీతో గెలిపించడం ద్వారా ఈ యొక్క న్యాయాన్ని చేయగలం. అలాగే అసెంబ్లీ పంపించడం ద్వారా ఒక గొంతుని మనం వినిపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్కి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించి అన్యాయాన్ని అంటే అక్కడ అడుగునే సమాధి చేసే విధంగా ప్రశ్నించే నాయకుడు ఒకటి ఉండాలి. కాబట్టి అది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి మేమందరూ కూడా ముక్త కంఠంతో ఆయనకి సమర్థించు ప్రతి ఒక్కరిని కూడా గాజు గ్లాస్ గుర్తు ఓటు వేయాలని కోరుతున్నాం. జై జనసేన. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయి భూ కబ్జాలు చేస్తుంటే ఏ వ్యక్తినా సరే ఫస్ట్ గంట కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్తున్నారు. ఆ భూములు రైతులు రక్షించుకుంటున్నారని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కోర్టుకి వెళ్ళకుండా వీరు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారు భూ కబ్జాలు యథావిధిగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టుకి వెళ్ళొద్దు అంటున్నారు. ఏ రైతుకైనా సరే ఏ ఆపద వచ్చినా సరే కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆస్తిని కాపాడుకోవడం జరిగింది కోర్టు ద్వారానే. అటువంటి కోర్టుని ఎలా తగ్గించాలంటే భూమిని చాలా చాకచక్యంగా చేసే ఆలోచన గవర్నమెంట్ ఉంది. కాబట్టి భూ కబ్జాలు చాలా సులభంగా చేసే ఆలోచన ఈ గవర్నమెంట్ ఉంది. కాబట్టి రైతులందరినీ కాపాడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి రావడం జరిగింది. పోరాటం ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా ఇవాళ మేము ఈ పిఠాపురం వచ్చి ధర్నా చేయడం జరిగింది. మీ పేరు సార్? మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్, అడ్వకేట్, ప్రతిపాడు నియోజకవర్గ లీగల్ సెల్ సెక్రటరీగా చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.